ఇక్కడ చేసిన అలంకరణ అంతా కేవలం కొబ్బరాకులతో చేసినదే. కొబ్బరి ఆకులతో చేసిన తోరణాలతో, చిలుకలతో, చేప బొమ్మలతో, నక్షత్రాలతో, ఇలా రకరకాలైన చిన్న చిన్న బొమ్మల కొలువులా దీన్ని ఏర్పాటు చేశాం. మీ ఇంటి వద్ద కూడా ఏదైనా సందర్భాలలో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు మీరే సొంతంగా అలంకరించుకోవడం ఎలాగో చెప్పడానికి, ఈ కొబ్బరి తోరణాలు ఎలా చేయాలో చెప్పడానికి ఈ వీడియోని చేయడం జరిగింది. ఈ అలంకరణని నేను, నా కుటుంబం కలిసి చేసుకున్నాం. మీరు కూడా ఎక్కువ విషయాల్ని ఇతరుల మీద ఆధారపడక మన పనులు మనమే చేసుకోవడంలో భాగంగా దీన్ని నేర్చుకోండి. ఇందులో మీ సృజనాత్మకత కూడా ఇమిడి ఉంటుంది. ఇది మీకెంతో తృప్తినిస్తుంది. ఎవరో అలంకరించిన చోట మనం చూసి బాగుందనుకోవడం కంటే మనమే ఒక అందమైన వస్తువును తయారు చేసినప్పుడు కలిగే ఆనందం చాలా గొప్పది. సో మీరు కూడా మీ అందుబాటులో ఉన్న రకరకాల చిన్న చిన్న వస్తువుల నుంచి అందమైన వస్తువులను చేసుకొని అలంకరించుకోవడం ఎలాగో చెప్పుకుందాం. గుడిల వద్ద శుభకార్యాలు జరిగే చోట మామిడి తోరణాలు, రకరకాల మొక్కల యొక్క పత్రాలతో తోరణాలు కట్టడం మనకి పూర్వం నుంచి ఆచారం ఉంది. నేను ఈ వీడియోలో కొబ్బరి ఆకులతో తోరణాలు ఎలా చేసుకోవాలో వివరించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, అదండి. చక్కగా అందంగా ఉన్న ఒక కొబ్బరాకును తీసుకోండి. సాధారణంగా మువ్వుకు దగ్గరగా ఉన్న ఆకులు పూర్తిగా ఆకుపచ్చ రంగులోకి మారకుండా కొంచెం తెల్లగా, కొంత భాగం ఆకుపచ్చగా ఉన్న ఆకులు ఇలా చిలుక తోరణాలు చేయడానికి చాలా బాగుంటాయి. చూడండి, దానిని పైవైపు నుంచి కిందికి ఏటవాలుగా చిన్న గాడులను కత్తిరించాం. ఈ చిలుక తోరణాలు చాలా రకాలుగా చేయొచ్చు. ప్రాథమికమైన విషయం ఒకటే అయినా దానిని ఉపయోగించే తీరును బట్టి దీన్ని చాలా రకాలని చెప్పచ్చు. అక్కడ ఎలా చేస్తున్నానో ఒకసారి గమనించండి. చూశారు కదా, మధ్యన నుంచి కొంచెం దూరం పొడవుగా చించడం, ఒకవైపు రెక్కను రెండో దానికి వెనుకగా కిందికి వంచి మడిచి రెండో రెక్కను దాని మీదుగా వెనకకు మడచడం. ఇదే ప్రతిసారి కొనసాగిస్తూ ఉండాలి. చూశారు కదా, ఈ తోరణాల తయారీలో ముఖ్యమైన గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక విషయం ఇది ఒక్కటే. మధ్య ఈని నుంచి రెక్కలను కొంచెం దూరం చీల్చాలి. ఒక రెక్కను రెండవ రెక్కకు వెనుకగా కింది వైపుకు మడచాలి. ఇక రెండవ దాన్ని మొదటి దాని మీదుగా వెనక్కి మరచాలి. అవి ఈ విధంగా కనిపిస్తాయి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో.
చివరి వరకు చేయవచ్చు. ఆ చివరలు కూడా చాలా అందంగా ఉంటాయి. చాలా సులభం కదా. ఇప్పటికి మనం మొదటి రకం చిలుక తోరణాన్ని పూర్తి చేశాం. ఇక్కడ చిలుకలన్నీ పైవైపుకి ఎగురుతున్నట్టు కనిపిస్తున్నాయి, తోకల కిందకి రెక్కల పైకి. అయితే అవి కింది వైపుకి ఎగురుతున్నట్టు కూడా ఇంకో మోడల్ని చేయవచ్చు. దాన్ని ఇక్కడ చూద్దాం. చూసారా, ఈ ఆకుకి ఆకుపచ్చ అంచు ఎంత అందంగా ఉందో. ఈ రెండో మోడల్లో నేను ఆకుని తలక్రిందులుగా తిప్పి ఇంతకు ముందులాగే కటింగ్స్ చేస్తున్నాను. దీనివల్ల చిలకలు ఇందాక వచ్చిన దానికి వ్యతిరేక దిశలో ఎగురుతున్నట్టు కనిపిస్తాయి. పైవైపు నుంచి కాక ఆకు కొనవైపు నుంచి నేను చేయడం మీరు గమనించవచ్చు. చూడండి, ఆకుకున్న ఆకుపచ్చని అంచు దీన్ని అందంగా కనిపించేలాగా చేస్తుంది. కొబ్బరి చెట్టుని మొవ్వుకు దగ్గరగా ఉన్న ఆకును సెలెక్ట్ చేసుకున్నప్పుడు పూర్తిగా తెల్లగా ఉన్నవి, పూర్తిగా ఆకుపచ్చగా ఉన్నవి, ఇలా కొంచెం ఆకుపచ్చ కొంచెం తెల్లగా ఉన్నవి మనకు కనిపిస్తాయి. చెట్టు నుంచి వీటిని సేకరించేటప్పుడు కాస్త ఓపిక అవసరం. మధ్య ఈయన నుంచి మీరు ఎంత దూరం ఆకును చీల్చారు అన్నదాన్ని బట్టి ఆ చిలుక యొక్క రెక్కలు ఎంత పొడుగు ఉండాలో మీరు నిర్ణయించవచ్చు. ఈ విధంగా మీరు భిన్న రకాలైన చిలుక ఆకారాలను ఈ తోరణాలలో తెప్పించవచ్చు. గమనించారా, ఒక తోరణంలో చిలుకలు పైవైపుకి, రెండో తోరణంలో చిలుకలు కింది వైపుకి ఎగురుతున్నట్టు కనిపిస్తాయి. ఇక మూడో రకానికి వెళ్దాం. ఈ మోడల్లో చిలుక తోకలో రకం చూపించవచ్చు. ఇందాకటిలా కాకుండా వేరేగా. ఇవి కూడా మళ్ళీ పైవైపుకి కింద వైపుకి చేయొచ్చు కాబట్టి రెండు ఆకులు తీసుకున్నాను. పైవైపు నుండి ఒక యు ఆకారపు అంచులాగా నేను దాన్ని ఈయన వరకు కత్తిరించాను. ఈ తోరణంలో చిలుక యొక్క తోకలు ఇంతకు ముందు కంటే భిన్నంగా కనిపిస్తాయి. చూడండి, చిలుక తోక సాధారణంగా రెండుగా చీలినట్టు ఉంటుంది. దాన్ని ఇది పోలిక చూపిస్తుంది కాబట్టి కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు. ఇలా తోరణాలతో ఇంటిని, గుమ్మాలను అలంకరించడం భారతీయ సంస్కృతిలో కొత్త కాదు. ఇది చాలా ప్రాచీన కాలం నుంచే ఉంది. చాలా పెద్ద పెద్ద నిర్మాణాలకు కూడా తోరణాలు ఉంటాయి.
కాకతీయ కళాతోరణం అనే మాట విన్నారా? అది రాతితో చెక్కబడిన ఒక అద్భుత కళా వైభవం. ఎన్నో అద్భుతమైన శిల్పాలను బండరాళ్లతో చెక్కేశారు తోరణాలుగా. అది కాకతీయుల సామ్రాజ్యంలోని ఒక ముఖ్య దేవాలయానికి ప్రారంభంలో ఉన్న తోరణ స్తంభాలు, అంటే ద్వారం వద్ద ఉంటాయన్నమాట. ప్రపంచంలోనే అతిపెద్ద స్తూపం, బౌద్ధులకు పవిత్ర ప్రదేశమైనటువంటి సాంచి స్తూపానికి శాతవాహన రాజులు పాలరాతితో ఇలాంటి తోరణ స్తంభాన్ని చెక్కారు. అంటే తోరణాలను ఉపయోగించడం అనేది మన ఇంటి వద్ద మామిడాకులతో మీరు చూస్తే సాధారణ విషయమే కాదు, మన చరిత్రలో ఒక భాగం. మన పూర్వీకులు మనకు వదిలిపెట్టిన ఒక సాంస్కృతిక ఆనవాలు. సో ఇలాంటి వాటిని మీరు కూడా చేయడం అలవాటు చేసుకోండి. ఇక 4వ రకం చిలుక తోరణం 3వ రకానికి వ్యతిరేకం. అంటే అవి పైనుంచి కిందకు ఎగురుతున్నట్టుగా కనిపిస్తే, ఇప్పుడు మనం చేసింది కింద నుంచి పైకి ఎగిరేలా కనిపిస్తుంది. చేసేసి పెడుతున్నాను చూడండి. దానికి వ్యతిరేకమైన దిశలో ఈ తోరణంలో చిలుకలు కనిపిస్తాయి. మొదటి రెండింటికి తర్వాత రెండింటికి తేడా ఏమో తోకలు. ఇక మీకు ఇప్పుడు నేను ఎప్పుడూ చేసే పద్ధతిని పరిచయం చేస్తాను. నేను ఈ పద్ధతిని ఎక్కువ ఇష్టపడతాను. ఇందాక చేసినట్టు తక్కువగా కాక చాలా పొడవుగా గార్డెనింగ్ చేస్తాను. అలా చేయడం వల్ల రెక్కల పొడవు, చిలుక పొడవు ఎక్కువ వస్తుంది. చూసారు కదా దీని పొడవైన రెక్కలు. దీని అందాన్ని వెనుక వైపు చూడాలి. ఇలా తోరణాలతో అలంకరించడం ప్రపంచంలో ఇంకా ఏ సంస్కృతిలోనూ కనిపించదు. ఆశ్చర్యం ఏంటంటే పర్యావరణ పరంగా కూడా దీని ప్రాధాన్యత ఉంది. ఈ రోజుల్లో అందరూ తమ కుటుంబ కార్యక్రమాలను కొంచెం ఆర్భాటంగానే చేసుకుంటున్నారు. ఎంతో కొంత ఇంటిని అలంకరించుకుంటున్నారు. అలా అలంకరించుకునే సందర్భంలో చాలా ప్లాస్టిక్ వస్తువుల్ని కొని తీసుకొచ్చి ఇంటి నిండా అలంకరిస్తున్నారు. అలాంటి అలవాట్లకు పోకుండా సహజంగా మన చుట్టుపక్కల దొరికే వాటితో ఇంటిని అందంగా చేసుకోవడం మనందరికీ అవసరం. భవిష్యత్తు తరాలకి మనం సంస్కృతినే కాక మంచి పర్యావరణాన్ని కూడా ఇవ్వాలి కదా. చూసారా మిగతా వాటికంటే ఇవి ఎంత పెద్దవిగా గ్రాండ్గా ఉన్నాయో. ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా ఉండే ఇలాంటి చిలుకలు, అంటే పైనుంచి కిందకి గుర్తున్నట్టు ఉండే చిలుకలు కత్తిరించే విధానాన్ని చూపిస్తాను. ఆకును తలకిందులుగా ఉంచి కత్తిరిస్తే మనకి వ్యతిరేకంగా ఎగిరే చిలుకలు వస్తాయి. చేయడం పూర్తయిన తర్వాత ఇదిగో ఇలా కనిపిస్తుంది. దానిలో చిలకలేమో పైవైపు ఎగురుతున్నాయి, మరి దీనిలో చిలకలు కింది వైపుకి. ఇప్పుడు మీకు నా అమాయకత్వంతో నేను కనుగొన్న మోడల్ చూపిస్తాను. మొదటిసారిగా నేను ఈ తోరణాలని నేను ఎంఎస్సి చదువుతూ ఉండగా రామేశ్వరం తీసుకెళ్లారు మా కాలేజ్ టూర్. అప్పుడు చూశాను. రాత్రి సమయం రామేశ్వరం శివాలయంలో ఇవి అలంకరించి ఉన్నాయి. చాలా బాగా ఆకర్షించిన మాట నిజం.
అవి ఎలా చేసి ఉంటారా అని నేను ఊహించాను. కొంత ఆలోచన కలిగింది. ఇంటికి వచ్చాక ప్రయత్నించి చూసాను కదా, వాటిని అలా మడత పెట్టి చూసినప్పుడు అవి ఎంతసేపటికి వాటిని వాళ్ళు ఎలా నిలబెట్టారో నాకు తెలియలేదు. వాటిని ఎలా నిలబెట్టాలి అని ఆలోచించాను. నాకు ఒక మార్గం కనిపించింది. వాటిని అలా మడత పెట్టిన తర్వాత దానికి వెనుక వైపు బ్లేడ్తో చిన్న గాడు చేసి దాంట్లోకి ఆ పైన దాని తోకని రెక్కని దూర్చాను. సో అది నిలబడింది. ఈ విధంగా చాలా కాలం, అంటే యూట్యూబ్లో మిగతా వాళ్ళు ఎలా చూస్తున్నారో నేను చూడనంత వరకు నేను ఈ మోడల్నే ఫాలో అయ్యేవాడిని. ఈ విధంగానే నేను చాలాసార్లు అలంకరించడం కూడా జరిగింది. అందుకని మీరు ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే అది కొత్త మోడల్ అవుతుందంటే తప్పు అవదు. అందుకని మనం ధైర్యంగా ప్రయత్నించవచ్చు. కొత్తగా మీరు ఎన్ని తప్పు రకాలుగా ప్రయత్నాలు చేయగలిగితే మీకు అంత సృజనాత్మకత ఉన్నట్టు. లెట్స్ గో అహెడ్. మీ ఇంటిలో జరిగే చిన్న చిన్న పండుగలకి, కార్యక్రమాలకి మీరు ఇలా అలంకరించడం నేర్చుకోవడం ద్వారా కళకు కళ, సృజనాత్మకతకు సృజనాత్మకత, మంచి పర్యావరణం, ఇంతకంటే ఏం కావాలి? సో మీ బుర్రకు పదును కూడా పెట్టవచ్చు. ఇంకా కొత్త వాటిని మీరు ఆవిష్కరించవచ్చు. సో పిల్లలు, మీరందరూ ఈ ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తాను. Now it's party time. ఇవి వాళ్ళ మావికి చాలు. ఇంకా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.